భూ సమస్యలు లేకుండా చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన భూ వివాదాలకు చెక్ పెడతామన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం సభలో మాట్లాడుతూ భూ సర్వే రికార్డుల ప్రక్షాళన 2 ఏళ్ల కిందటే మొదలైందని వెల్లడించారు. రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలను అందిస్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. రేపు 2వ దశ ఫిబ్రవరి 2023 అంటే మరో 4 నెలల కాలంలోనే మరో 4,000 గ్రామాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. 3వ దశ ఆ తర్వాత మరో 4 నెలలకు మే మాసంలో మే 2023 నాటికల్లా 6,000 గ్రామాలలో 6,000 గ్రామాలు పట్టణాలలో రైతులందరికీ కూడా ఈ భూ హక్కు పత్రాలన్నీ కూడా చేతిలో పెట్టడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 4వ దశలో ఆ తర్వాత మరో 3-4 నెలలకు ఆగస్టు 2023 నాటికి మరో 9,000 గ్రామాలు పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇక 5వ దశ డిసెంబర్ నాటికి వచ్చేసరికి ఇక మొత్తంగా 17,584 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని రెవెన్యూ గ్రామాలలోనూ అన్ని పట్టణాలలోనూ అన్నింటా కూడా భూములన్నింటికీ కూడా సమగ్ర సర్వే పూర్తి స్థాయిలో పూర్తి చేసి భూ రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని పనులను కూడా పూర్తి చేసి డిసెంబర్ 23 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.